చిన్ని సీరియల్ ఈ రోజు నుండి ప్రేక్షకుల ముందుకు సరికొత్తగా విశేషంగా చిన్ని సీరియల్ సరికొత్త కోణంలో ఈ రోజు నుండి ప్రేక్షకులని అలరించబోత్ చిన్ని సీరియల్ ఈ రోజు నుండి సరికొత్త కోణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మొత్తం కొత్తగా సరికొత్తగా చిన్ని ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇంతకాలం చిన్నారి చిన్నిగా ప్రేక్షకులని అలరించిన చిన్ని ఇకపై మధుమితగా పెద్దమ్మాయిగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కావ్య భగవంత్ ఇకపై చిన్నిగా మధుమిత క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఇక ఈమెకి జోడీగా సీరియల్లో సుర్జిత్ కుమార్ దేవేంద్ర కొడుకు క్యారెక్టర్ లో ఎంట్రీ ఇచ్చారు. ఈ రోజు నుండి ఈ సీరియల్ కి నిర్మాతలు కూడా మారారు. ఇకపై ఈ సీరియల్ కు ప్రజా ప్రభాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రజా ప్రభాకర్ రైటింగ్స్ అనే బ్యానర్ లో ఇకపై చిన్ని సీరియల్ కొనసాగుతుంది. యాజ్ యూజువల్ గా ఈ సీరియల్ కు శ్రీనివాస్ మల్లెల దర్శకత్వం వహిస్తున్నారు. దేవేంద్ర భార్యను హత్య చేసి ఓ కుట్ర పన్ని బాలరాజు మోసంతో కావేరిని జైలు పాలు చేస్తాడు. శ్రీకృష్ణుడిలా చిన్ని కావేరి కడుపున జైల్లో పుడుతుంది. రూల్స్ ప్రకారం కొంతకాలం వరకు చిన్ని జైల్లో పెరుగుతుంది. తర్వాత తల్లికి దూరం అవుతుంది. తల్లికి దూరమై మేనమామ సత్యంబాబు ఇంటికి చేరుతుంది చిన్ని. మేనమామ ప్రేమ, బావ చందు స్నేహం చిన్నిలో ధైర్యాన్ని నింపుతాయి. చిన్ని తెలివితో అందరి మనసుల్ని గెలుచుకోవడంతో పాటు మహి స్నేహాన్ని కూడా పొందుతుంది. చిన్ని జీవితంలోకి తండ్రి బాలరాజు రాక బాలరాజుని మంచివాడిగా మార్చేస్తుంది. తన అక్క చావుకి కారణం కావేరి అని మరోవైపు నాగవల్లి కావేరి మీద పగతో ఉంటుంది. కావేరిని కాపాడటానికి బాలరాజు చేసిన ప్రయత్నాలన్నీ దేవేంద్ర నాగవల్లిలు అడ్డుకుంటారు. నాగవల్లికి మహి చిన్నిల స్నేహం ఏమాత్రం నచ్చదు. దేవరాజు చేతుల్లో సత్యంబాబు మొత్తానికి చనిపోతాడు. ఆ నేరాన్ని బాలరాజు మీద వేసి జైలు పాలు చేస్తాడు. బాలరాజుకి 14 సంవత్సరాల శిక్ష పడుతుంది. బాలరాజును శిక్ష నుండి తప్పించడానికి దేవేంద్రకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు ఉన్న మెమరీ కార్డ్ కావేరి చిన్ని ఎట్టకేలకి సంపాదిస్తారు. అదే సమయంలో కావేరిని దేవేంద్ర చంపిస్తాడు. చిన్ని మరో జంటకి కూతురుగా మరో చోట పెరుగుతుంది. అయితే కావేరి చిన్ని ఇద్దరు చనిపోయారని దేవేంద్రను నమ్మిస్తారు కిరాయి రౌడీలు. ఇక 10 సంవత్సరాల కథ ఇక ముందు రాబోతోంది. చిన్ని మధుమతిగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్ననాటి స్నేహితుడు మహిని చిన్ని కలుస్తుందా? ఇంతకీ జైల్లో ఉన్న బాలరాజుని చిన్ని ఎలా కలుసుకుంటుంది? ఇలాంటి ఆసక్తికరమైన ఎపిసోడ్స్ ని రాబోయే చిన్ని సీరియల్లో మిస్ కాకుండా చూడండి. కొత్తగా సరికొత్తగా వచ్చిన చిన్ని ఎలా ఉంది? మీకేమనిపించింది? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.